మొగుడిని పోయినకుండా చూడన్నా నా మొగుడిని. నేను చిన్న బిడ్డలాగా దొక్కన పెట్టుకొని దాక్కుని దానికి నా మొగుడి ముందు హాస్పిటల్లో చేస్తున్నారమ్మా. నా మొగుడి ప్రాణం ఎత్తపోయిందో ఎవరి కోసం బతికారమ్మా నేను. నా మొగుడే పోతే నా బతుకు ఎత్తమ్మా. వచ్చిన డబ్బు ఓడి ఎత్తుకొని చచ్చి నా పట్టు నా ముగ్గురిని 5 మంది మీద కొట్టించి నా పట్టు ఏమి రాజు వెళ్ళుకోపోతాను. నేను ఎట్టల్లాడుతున్నాను. నా కష్టవాడికి ఎదగదన్నా. నా ముగ్గురికి బాగలేకపోతే కూర్చోబెట్టి సాపుకున్నానన్నా నేను. నా ముగ్గురు ఒక కన్నంటే నేను బాధపడుకుంటే వాడు నా జీవితమే నాశనం చేసినాడు. అక్క కూతురు నా పట్టు ఓడి ఎప్పుడు తెస్తాను. నా కడుపులో మంది ఇది కింద పెట్టుకుంటాను. మేము ఎట్ట బతికేదన్నా మాకు ఏమున్నదన్నా. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఏమి ఇచ్చినావమ్మా? నువ్వు ఇచ్చినావా? నేనేం చెప్పలేదన్నా. నా ముగ్గురికి బాగలేక నేను అల్లాడితే నిన్న డ్యూటీకి వద్దంటే నా ముగ్గుడు పోయినాడన్నా. నేను అందరూ జీపుడు ఎవరు ఫోన్ చేసే కాడికి నేను పరిగెత్తా పోయి నా ముగ్గుడిని ఎతికి తిరుపతన్నా ఆటో పెట్టుకొని ఇంటికి తొలుక్కొని వచ్చినానన్నా. ఈ గతి చేసినానన్నా. ఎవరు కొట్టింది మా నిమ్మన్నా? ఎవరేం తెలియదన్నా. సంఘంలో డబ్బు వచ్చిందన్నా. అప్పు కట్టినాను. కొంచెం డబ్బు నాకు ఇవే అన్నాడు. ఇచ్చినానన్నా. నా బట్టలు కలిసి నా ముగ్గుని కొట్టేసి కన్ను లేకుండా కంట్లో నెత్తిరొచ్చాడుగా చేరినానన్నా. నా జీవితము నా ముగ్గుడే నాకు అనుకున్నానన్నా. నేను ఎవరిని ఆశించలేదన్నా. నా ముగ్గుడిని అనుకునే దానికి నా ముగ్గుడిని నడీలో పెట్టేసి పెడుతున్నా. నా బతికెట్టు బతికేది. నాకు ఎవరున్నారన్నా చెప్పు. పోలీసు వాళ్ళకి కంప్లీట్ ఏమన్నా ఇచ్చావా? మేమేమి ఇవ్వలేదన్నా. నా ముగ్గురికి బాగా బాధపడతా అంటే వాళ్ళు అన్నీ చేసి ఊరు పోసుకున్నారు. వాళ్ళు నా ముగ్గురి మీద కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు డబ్బే నాకు వద్దన్నా. నాకు వద్దు. నేను అప్పు చేసన్నా నా ముగ్గురికి నేను సాగుతున్నాను. వాళ్ళు డబ్బు అయితే నాకు వద్దన్నా. లేదని నా ముగ్గురు తెచ్చుకునేట్టు నేను ఇంటికి పోతాను. ఊరు పోసుకొని చచ్చిపోతానని. నా ముగ్గురు లేని జీవితం నాకైతే వద్దు. చిన్న బిడ్డలాగా నా మొగుడిని నేను కాపాడుకొని ఈ పొద్దు ఎక్కడంటే కోసేస్తున్నారే నా మొగుడిని కడుపులో పెట్టుకొని దాక్కున్నానన్నా. నా బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు కోడని. నా కూతురు అంటే ప్రాణం అన్నా. నా బిడ్డ ఒక కొట్టుకుంటా ఉంది. ఎట్ట బతికేదన్నా నేను. కడుపు నొప్పితో చనిపోయినాడన్నా. నా మొగుడి కడుపు నొప్పి అయితే నేనున్నానన్నా. నా మొగుడు అంటే నాకు ప్రాణం అన్నా. నా మొగుడికి ఏమీ లేదన్నా. సంఘం డబ్బు ఎత్తుకొని పోయినారన్నా. నా బట్టలు లేకుండా చేయాలి. నా బట్టలు నా ముగ్గురు అడిగి వచ్చినారు. వాళ్ళందరూ ఆ మారి చచ్చిపోవాలన్నా. ఆ మారి చచ్చిపోయేదాకా నేను ఒప్పుకోనన్నా. నేనన్నా బట్టలు పొడి చంపేస్తానన్నా. నీకు వాస్తవం చంపేస్తా. నా బట్టలు పొడి చంపేస్తాను. పోలీస్ స్టేషన్ నువ్వు కంప్లీట్ ఇవ్వలేదా? పోలేదన్నా. ఎప్పుడు చూసేది నా మొగుడిని నేను. కోసేకున్నా ఉండే కాలన్నా. నా మొగుడిని కోసేస్తున్నానమ్మా. ఎప్పుడు చూసేది నా మొగుడిని నేనమ్మా. కడుపు నొప్పి అయితే ఏమీ లేదన్నా. నా మొగుడికి ఏమీ లేదు. కన్ను కొట్టేసినారు. రక్తం కారిందని. ఇప్పుడు నువ్వు కంప్లీట్ ఇచ్చున్నావంట మా కడుపు నొప్పితో చనిపోయినావు అనేసి పోలీసు వాళ్ళు. నేనేమీ లేదన్నా. మేము పోలేదు. నేనేమీ పెట్టలేదన్నా. నా మొగుడు గురించి నేను ఇంటికి ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వబోతున్నావా వాళ్ళ మీద? చేస్తానన్నా. నా బట్టలు అందరినీ ఎత్తుకుని మూసేయాలన్నా. ఎప్పటికీ బయటకే రాకూడదన్నా. అది అది చేసినట్టు సచ్చిని కడుపులో పడతానన్నా. నచ్చినంగా నాకు పని చేయన్నా. నా జీవితం బతికేదన్నా నేను. నాకెవరు లేదన్నా. పంటలు పట్టి పోయి నా ముగ్గుని కాపాడుకుంటున్నానన్నా. నేను పూలు పని పోయి నా ముగ్గుని కాపాడుకుంటున్నా. నా జీవితం నడిలో పెట్టేసి పోయినాడన్నా. నేను ఎట్ట బతికేదన్నా. నా కూతురికి నేను ఏమి చెప్పేదన్నా. నాయన అంటే నా బిడ్డ పోతుంది. నా బిడ్డకి ఏమి చెప్పేదన్నా నేను. నా బిడ్డకి ఏమి చెప్పేది. నాయన ఎక్కడమ్మా అంటే ఏమి చెప్పేదన్నా. నాకు ఒక పైసా నాకు వద్దన్నా. నీ కాళ్ళు కాంటే పట్టుకుంటాను. నా మొగుడిని జడపకుండా ఇచ్చేస్తే చాలని. నా మొగుడిని జడపకూడదన్నా. నా